జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాలని కూడా కూటమి సభ్యులే కైవసం చేసుకున్నారు. బెందళం అశోక్ మరోసారి గెలిచారు. ఇచ్చాపురం నుంచి ఆయన మెజారిటీ 39,783 ఓట్లతో బెందళం అశోక్ మరోసారి విజయాన్ని సాధించారు. గౌతు శిరీష పలాస నుంచి విజయాన్ని సాధించారు. 40,350 ఓట్లతో టీడీపీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు శిరీష. ఇక అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి విజయాన్ని సాధించారు. అచ్చెన్నాయుడు మెజార్టీ 34,435 ఓట్లు. ఇక గోవిందరావు పాతపట్నం నియోజకవర్గం నుంచి గోవిందరావు గెలుపొందారు. 26,527 ఓట్ల మెజార్టీతో గోవిందరావు గెలిచారు. గొండు శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గెలిచారు. గొండు శంకర్ 52,521 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మిగిలిన అభ్యర్థుల వివరాలు కూడా మనం చూస్తే జనసేన నుంచి నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గం నుంచి గెలిచారు. కొండ్రి మురళి నిమ్మక జయకృష్ణ 13,291 ఓట్లతో గెలిచారు. కొండ్రి మురళి రాజాం నియోజకవర్గం నుంచి గెలిచారు. టీడీపీ తరఫున 20,722 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బగ్గు రమణమూర్తి నర్సనపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 29,371 ఓట్ల మెజార్టీతో బగ్గు రమణమూర్తి ఆయన గెలిచారు. ఈశ్వర్రావు హెచ్ఎల్ నుంచి ఈశ్వర్రావు బీజేపీకి విజయాన్ని అందించారు. 29,089 ఓట్లతో ఈశ్వర్రావు బీజేపీకి విజయాన్ని అందించారు. కోన రవికుమార్ ఆమదాల వలస నుంచి విజయాన్ని సాధించారు. కోన రవికుమార్ మెజార్టీ 35,032 ఓట్లతో గెలిచారు. ఇది మరో జిల్లా వివరాలు కూడా మనం చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వివరాలు చూస్తాం. ఇక విజయనగరం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వివరాలు చూద్దాం. విజయనగరంలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కూడా కూటమి కైవసం చేసుకుంది. తొయ్యక జగదీశ్వరి కురుపాం నియోజకవర్గం నుంచి 23,500 ఓట్లతో టీడీపీకి విజయాన్ని అందించారు. బోనెల విజయ్ పార్వతీపురం నియోజకవర్గం నుంచి 24,414 ఓట్లతో టీడీపీకి విజయాన్ని అందించారు. గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 13,733 ఓట్లతో గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇక బేబీ నాయన బొబ్బిలి నియోజకవర్గం నుంచి విజయాన్ని సాధించారు. 44,648 ఓట్లతో టీడీపీకి విజయాన్ని అందించారు. కళా వెంకట్రావు బొత్స సత్యనారాయణ పైన గెలిచారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు మెజార్టీ 11,971 ఓట్లతో కళా వెంకట్రావు గెలిచారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మనం చూద్దాం. కోళ్ల లలిత కుమారి ఎస్కోట నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 38,790 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. అదితి గజపతిరాజు విజయనగరం నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 60,609 ఓట్ల మెజార్టీని సాధించారు. లోకం మాధవి నెల్లిమర్ల నుంచి జనసేనకు విజయాన్ని అందించారు. లోకం మాధవి మెజారిటీ 39,829 ఓట్లతో జనసేనకు విజయాన్ని అందించారు. ఇక కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 25,301 ఓట్లతో ఆయన టీడీపీకి విజయాన్ని అందించారు. ఇక విశాఖపట్నం నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు చూద్దాం. విశాఖపట్నం నియోజకవర్గంలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీకి విజయాన్ని అందించారు. గంటా శ్రీనివాసరావు మెజారిటీ 92,401 ఓట్ల మెజార్టీని సాధించారు. గణబాబు విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేశారు. టీడీపీకి 35,184 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. ఇక విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో రామకృష్ణ బాబు గెలిచారు. టీడీపీ నుంచి 70,877 ఓట్ల మెజార్టీని టీడీపీకి అందించారు. ఇక పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 95,235 ఓట్లతో పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి గెలిచారు. వంశీకృష్ణ విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీకి విజయాన్ని అందించారు. 64,594 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. కేఎస్ఎన్ రాజు చోడవరం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 42,189 ఓట్ల మెజార్టీతో కేఎస్ఎన్ రాజు గెలుపొందారు. విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి బీజేపీకి విజయాన్ని అందించారు. విష్ణుకుమార్ రాజు మెజార్టీ 47,534 ఓట్లతో ఆయన బీజేపీకి విజయాన్ని అందించారు. ఇక కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి జనసేనకు విజయాన్ని అందించారు. కొనతాల రామకృష్ణ మెజారిటీ 65,764 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 24,676 ఓట్ల మెజార్టీతో
ఆయన పాత్రుడు గెలుపొందారు. ఇక విశ్వేశ్వరరాజు పాడేరు నుంచి విశ్వేశ్వరరాజు 19,338 ఓట్ల మెజార్టీతో గెలిచి వైసీపీకి విజయాన్ని అందించారు. ఇక అనిత పాయకరావుపేట నుంచి అనిత పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా. 43,727 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు అనిత. రేగం మత్స్యలింగం అరకు నుంచి పోటీ చేశారు వైసీపీకి విజయాన్ని అందించారు మత్స్యలింగం. 31,887 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఇక విజయ్ కుమార్ ఎలమంచిలి నుంచి పోటీ చేశారు, జనసేనకు విజయాన్ని అందించారు. 48,956 ఓట్ల మెజార్టీని జనసేన అభ్యర్థి విజయ్ కుమార్ సాధించారు. ఇక సత్యనారాయణమూర్తి మాడుగుల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 28,026 ఓట్ల మెజార్టీతో ఆయన టీడీపీ నుంచి గెలుపొందారు. పంచకర్ల రమేష్ పెందుర్తి నుంచి పోటీ చేశారు జనసేన తరపున. జనసేనకు ఆయన 81,870 ఓట్ల మెజార్టీతో ఆయన్ను పెందుర్తి ప్రజలు గెలిపించారు. మిగిలిన నియోజకవర్గాల వివరాలు కూడా మనం చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన జిల్లా తూర్పుగోదావరి జిల్లాను ఎవరైతే కైవసం చేసుకుంటారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎప్పటి నుంచో రుజువవుతూ వస్తుంది. సో తూర్పుగోదావరి జిల్లాలో యనమల దివ్య తుని నుంచి పోటీ చేశారు. యనమల దివ్య టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 15,177 ఓట్ల మెజార్టీతో యనమల దివ్య గెలుపొందారు. కాకినాడ నుంచి పంతం నానాజీ జనసేనకు విజయాన్ని అందించారు. పంతం నానాజీ మెజార్టీ 72,040 ఓట్లు. కాకినాడ రూరల్ నుంచి జనసేనకు ఆయన విజయాన్ని అందించారు. ఇక వరుపుల సత్యప్రభ ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా. సత్యప్రభ మెజారిటీ 38,768 ఓట్లతో సత్యప్రభ విజయాన్ని అందుకున్నారు. చినరాజప్ప నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నుంచి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా. 40,451 ఓట్లతో చినరాజప్ప మరోసారి టీడీపీకి విజయాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ మెజారిటీ 70,279 ఓట్ల మెజారిటీతో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ని గెలిపించారు. రామకృష్ణారెడ్డి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచి బీజేపీకి విజయాన్ని అందించారు. రామకృష్ణారెడ్డి మెజార్టీ 20,850 ఓట్ల మెజార్టీని రామకృష్ణారెడ్డి సాధించారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కొండబాబు కాకినాడ సిటీ నుంచి పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా. 56,572 ఓట్ల మెజార్టీతో కొండబాబు గెలుపొందారు. ఆనందరావు అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 38,628 ఓట్ల మెజార్టీతో ఐతాబత్తుల ఆనందరావు టీడీపీకి విజయాన్ని అందించారు. వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నుంచి ఆయన గెలుపొందారు. వాసంశెట్టి సుభాష్ మెజార్టీ 26,291 ఓట్లతో గెలుపొందారు. దేవవరప్రసాద్ రాజోలు నియోజకవర్గం నుంచి జనసేనకు విజయాన్ని అందించారు. దేవవరప్రసాద్ మెజార్టీ 39,011 ఓట్ల మెజార్టీతో దేవవరప్రసాద్ జనసేనకు విజయాన్ని అందించారు. ఇక దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం నుంచి గెలుపొందారు టీడీపీ అభ్యర్థిగా. 38,736 ఓట్లతో దాట్ల సుబ్బరాజు విజయాన్ని అందుకున్నారు.